హలో సార్. హాయ్ మార్నింగ్. సో మనం చాలా వరకు చూస్తే ఉమెన్ లోనే ఎక్కువ థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ అవునండి. థైరాయిడ్ క్యాన్సర్ కూడా చాలా కామన్ గా వాళ్ళనే చూస్తూ ఉంటాం. అవును. ఎందుకు? థైరాయిడ్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఫీమేల్స్ లో. అవును. ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే ఇన్ ఇయర్ అప్రాక్సిమేట్లీ 40,000 కొత్త కేసెస్ వస్తాయి ఇన్ ఇయర్ థైరాయిడ్ క్యాన్సర్. దాంట్లో 30% ఫీమేల్స్ లో ఉంటుంది, లేడీస్ లో ఉంటుంది, 10% మేల్స్ లో ఉంటుంది. ఎందుకు వస్తుందంటే దానికి కూడా మనకు థైరాయిడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే దీనికి కూడా స్పెసిఫిక్ గా రీజన్ ఏం లేదు. బట్ లేడీ హార్మోన్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. థైరాయిడ్ సెల్స్ లో కూడా ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ ఉంటాయి. సో అది స్టిమ్యులేట్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ అప్పుడు టీఎస్హెచ్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి, అది కూడా స్టిమ్యులేట్ చేయడము. సో దీస్ ఆర్ ఆల్ మైనర్ రీజన్స్. స్టిల్ వీ డోంట్ నో ఎందుకు ఫీమేల్స్ లో ఎక్కువ వస్తుంది. బట్ దీస్ ఆర్ సమ్ రీజన్స్. వీటి వల్ల థైరాయిడ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది ఫీమేల్స్ లో. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వితౌట్ ఎనీ రీజన్ మోర్ ప్రీడిస్పోజ్డ్ అన్నమాట ఫీమేల్స్ లో రావడానికి. క్యాన్సర్ అనేది ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళ, ఆల్కహాల్ చేసే వాళ్ళ ఎక్కువ రిస్క్ ఉంటుందా? చాలా తక్కువ అండి. థైరాయిడ్ ఆల్కహాల్ తోటి అయితే ఏం రిలేషన్ లేదు. స్మోకింగ్ వల్ల వెరీ మినిమల్ ఇంక్రీజ్. మిగతా క్యాన్సర్స్ పెరుగుతాయి కానీ థైరాయిడ్ వెరీ మినిమల్ ఇంక్రీజ్. దెర్ ఇస్ నో డైరెక్ట్ అసోసియేషన్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. మెడలో లంప్ వస్తుంది కదా, దానికి మళ్ళీ అగైన్ థైరాయిడ్ క్యాన్సర్ కి ఏమన్నా రిలేషన్ ఉందా? ఉంటుంది. ఎందుకంటే ఇనిషియల్ గా అసలు థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఆ లంప్ లోపల వైపు ఉంటుంది. ఇప్పుడు మనకి థైరాయిడ్ ఏరియాలో స్వెల్లింగ్ తెలియదు, కానీ అది అక్కడే ఉండి కొన్ని ఇయర్స్ పెరిగి పక్కన ఉన్న లింఫ్ నోడ్స్ కి స్ప్రెడ్ అవుతుంది, సెంటర్ నుంచి సైడ్ కి స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు సైడ్ ఏరియాలో స్వెల్లింగ్ వస్తుంది అన్నమాట. అట్లా చాలా మంది పేషెంట్స్ వస్తారు, ఇక్కడ పక్కన లంప్ వచ్చి వస్తారు. కానీ అది చూస్తే ఏంటంటే ఇది థైరాయిడ్ నుంచి స్ప్రెడ్ అయినట్టు మనకి టెస్ట్ లో బయటపడుతుంది అన్నమాట. అది FNAC చేస్తే ఇది థైరాయిడ్ క్యాన్సర్ అని వస్తే అప్పుడు మనం థైరాయిడ్ చెక్ చేస్తే దాంట్లో ఆల్రెడీ లంప్ ఉంటుంది. బట్ అది కొంచెం హిడెన్ ఉంటుంది, వెనక వైపు ఉండడం గానీ, కొంతమంది బాగా షార్ట్ నెక్ ఉన్నా, థిక్ నెక్ ఉన్నా, షార్ట్ నెక్ ఉన్నా, ఒబీస్ ఉన్నా, అలాంటి వాళ్ళకి అంత ఈజీగా కనపడదు థైరాయిడ్ గ్లాండ్. అలాంటప్పుడు లంప్ ఏదైనా ఉన్నా గానీ ఇట్ ఈస్ హిడెన్ ఇన్సైడ్, అంత కాన్స్పిషియస్ గా కనపడదు. ఎట్లా అసెస్ చేస్తారు ఇది నార్మల్ నాడ్యూల్ మరి ఇది క్యాన్సరస్ అని? రొటీన్ గా చేసేది ఏంటంటే ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. అల్ట్రాసౌండ్ స్కాన్ ఇస్ చాలా మంచి ఇన్వెస్టిగేషన్ థైరాయిడ్ కి. ఈస్ బెటర్ దాన్ ఎనీ CT స్కాన్ ఆర్ MRI. సో అల్ట్రాసౌండ్ స్కాన్ లో మనకి ఆ నాడ్యూల్ ఫీచర్స్ అని తెలుస్తాయి అన్నమాట. అది మనకి రిస్క్ చెప్తుంది, దీంట్లో ఎంత % రిస్క్ ఉండొచ్చు. ఆ బ్యాడ్ ఫ్యూచర్స్ అని పెరుగుతున్న కొద్దీ దాంట్లో క్యాన్సర్ ఉండే రిస్క్ పెరుగుతుంది. అండ్ వన్స్ అల్ట్రాసౌండ్ అయిన తర్వాత దాంట్లో మనకి సస్పిషన్ ఎక్కువ ఉంది అంటే దెన్ విల్ గో ఫర్ నీడిల్ బయాప్సీ. FNAC అంటారు, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ. ఇట్స్ అ వెరీ సింపుల్ టెస్ట్. నీడిల్ లంప్ లోకి పాస్ చేసి కొన్ని సెల్స్ తీసి చెక్ చేస్తారు. దాంట్లో మనకి ఐదర్ ఫ్రాంక్ గా దాంట్లో క్యాన్సర్ ఉందా తెలుస్తుంది, లేదంటే ప్రాబబిలిటీ తెలుస్తుంది, రిస్క్ ఎంత ఉండొచ్చు అనేది. సో ఇవి రెండు దే ఆర్ ద మోస్ట్ యూస్ఫుల్ అండ్ సింపుల్ ఇన్వెస్టిగేషన్స్. బయాప్సీ చేసినప్పుడు మళ్ళీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అంటారు కదా, అది జస్ట్ ఒక అపోహ అండి, బ్లైండ్ బిలీఫ్ అని చెప్పొచ్చు. అంతే. FNAC అనేది జస్ట్ నీడిల్ పాస్ చేస్తాము. సో దానివల్ల సెల్స్ అనేవి ట్రాక్ అవ్వవు. ఆ ట్రాక్ లో డిపాజిట్ అయ్యి మళ్ళీ క్యాన్సర్ పెరగడం అనేది ఎక్కడ జరగదు. ఎప్పటి నుంచో చేస్తున్నారు FNAC అనేది. ఇట్స్ బీన్ మోర్ దెన్ 60-70 years నౌ. బట్ స్టిల్ దేర్ ఇస్ ఎ మిత్ దట్ ఒకసారి బయాప్సీ చేసినామంటే క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవుతుంది, ఫాస్ట్ గా పెరుగుతుంది అవన్నీ అంటారు. అవన్నీ ఎప్పుడంటే ఓపెన్ బయాప్సీ చేసినప్పుడు. రెగ్యులర్ గా మామూలుగా మన టిష్యూ క్యాన్సర్ అనేది ఎక్కడ లోపల ఉంది అనుకోండి, మన నార్మల్ టిష్యూస్ అని ఓపెన్ చేసి మనం క్యాన్సర్ లోకి వెళ్ళి కట్ చేసి తీసినప్పుడు అవన్నీ ఆల్రెడీ ఓపెన్ చేస్తాం కాబట్టి దెన్ క్యాన్సర్ అనేది ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మన నార్మల్ స్ట్రక్చర్స్ ఏంటంటే ఎనటామికల్ బ్యారియర్ అడ్డుగోడలాగా ఉంటాయి, ఫాస్ట్ గా పెరగకుండా. అండ్ మాకు ఒకసారి మనం బయాప్సీ చేయండి, మనం ట్రీట్మెంట్ ఇవ్వలేము. అలాంటప్పుడు మనం డీప్ గా వెళ్ళి రెగ్యులర్ ప్లేన్స్ అని ఓపెన్ చేసి బయాప్సీ తీసినప్పుడు దెన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.